ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేనట్టుగానే కనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మాట్లాడినా కానీ, అంటే ఐపాక్ టీంతో కూడా మొన్న మాట్లాడిన మాటలప్పుడు కూడా ఈసారి మళ్ళీ మేమే అధికారంలోకి వచ్చేది. అంటే యాక్చువల్గా మనకి ఐపాక్ టీం అనేది ఒక సర్వే సంస్థగా తెలుసు. ఐపాక్ టీం కదా యాక్చువల్గా ఆయనకి సపోర్ట్ ఇచ్చి గెలిచేది మీరే అని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చెప్తున్నారు. అది ఇక్కడ ఐపాక్ టీమ్ కి లీడ్ చేసేది ఒకప్పుడు ప్రశాంత్ కిషోర్. ఆయన వెళ్ళిపోయాడు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పథకాల ద్వారా ఎప్పుడు అధికారంలో రాము, అతను ఓడిపోబోతున్నాడని చెప్పాడు. ఆ టైంలో ఎక్కడికక్కడ దాడులు ఇవన్నీ జరగటం, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం, కొన్ని ఏరియాల్లో కొన్ని అధికార పార్టీ వాళ్ళు చేసే ఇదిని కంట్రోల్ చేయటం వీళ్ళు తట్టుకోలేకపోయారు. సెంట్రల్ ఫోర్స్ ఉండబట్టి, బీజేపీ సపోర్ట్ ఉండబట్టే జరిగింది. ఆ సమయంలో ఓడిపోతున్న భావన కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఫ్యామిలీతో ఈ సమయంలో జూన్ 4 వరకు దాదాపు 15-18 రోజులు ఉంది కదండి. ఇప్పుడు ఇంకా 10 రోజులు. ఈ 15 రోజుల్లో క్యాడర్ ఎక్కడ దూరం అయిపోతుందో, రేపు కౌంటింగ్ దగ్గర ఏజెంట్లు ఉండాలి కదా, లేకపోతే ఓడిపోతామని ఇదితో ఈ అధికార పార్టీ దూరం అయితే ఈ పార్టీలు ఎందుకు ఉండాలని ఆ పార్టీలు జంప్ చేయొచ్చు కూటమిలో. అందులో చంద్రబాబు నాయుడు గారు ఆరితేరిన వ్యక్తి కదా, అనుభవం. పవన్ కళ్యాణ్ పట్ల వెళ్తారేమో అని అది భయం కావచ్చు. క్యాడర్కు ఒక రకమైన ఉత్సాహం కలిగించడానికి తప్పితే అది యాక్చువల్గా ఐపాక్ టీంలో కీలకమైన వ్యక్తులు మాట్లాడాలా, మేము సర్వే చేస్తాం, ఈ పారామీటర్స్లో ఇన్ని వస్తున్నాయని చెప్పాలా. అదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, వాళ్ళు కొద్దిగా అంటే 2029 వరకు వాళ్ళతో డీల్ అనేది ఉందంటున్నారు. వాళ్ళు ధైర్యాన్ని పెంపొందించడానికి. దాంట్లో ఆయన సెల్ఫీ దిగిన కొంతమందిలో ఎక్కువ మంది బయట వైసీపీ ప్రచారం చేసిన అనేది బయటకు వచ్చింది. ఏదేమైనా అంబటి రాంబాబు మాటలు కావచ్చు, రోజా మాటలు కావచ్చు, కొడాలి నాని నిర్వేదం కావచ్చు, ఇంకా వేరియస్ ప్లేసుల్లో వేరియస్ వ్యక్తులు అందరూ కూడా, విజయసాయి రెడ్డి గారు కావచ్చు, పోలీసులు చంద్రబాబు నాయుడు ఇదిలో పనిచేశారంటాం. ఇప్పుడు అధికార పార్టీలు ఎవరుందో, వైసీపీ ఉందా, వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఓటమికి ఒక రకంగా అంగీకరిస్తానే మేకపోతు గాంభీర్యంతో నెక్స్ట్ మంత్ 9 ప్రమాణ స్వీకారానికి విశాఖ కేంద్రంగా రెడీ చేస్తానని చెప్తున్నారు. అవును సార్. ఎవరు చేయాలో ప్రమాణ స్వీకారం అనేది ప్రజలు చెప్తారు జూన్ 4 కాబట్టి ఆశ ఉండొచ్చు. కానీ ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో లేదు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల నుంచి 65 నుంచి 68 సీట్లకి పరిమితం అవుతున్నాడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారు. అదే సమయంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ అవతరించబోతుంది. 85 సీట్లు వస్తాయి. మ్యాజిక్ ఫిగర్ 88-89. అదే సమయంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన 21 స్థానాల్లో పోటీ చేసిన 17 స్థానాలు గెలవబోతుంది. ఆ 17 స్థానాలతో పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ 4 స్థానాలు గెలవబోతుంది. 17, 4, 21 ప్లస్ 85 మొత్తం 106 సీట్లతో ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో రాబోతుంది. డెఫినెట్గా